నటుడు అదిపిని శెట్టి గురించి తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేదు. స్టార్ డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అనాది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రంగస్థలంలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో ఆది నటన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. కాగా గతంలోలా ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఆది చివరిగా 2023లో రిలీజ్ అయిన పార్ట్నర్ సినిమాలో నటించాడు. మళ్ళీ ఇప్పుడు శబ్దం సినిమాతో మన ముందుకి వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో ఆది చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే సందర్భంగా తన భార్య ప్రముఖ హీరోయిన్ నిక్కీ గ్రలానీతో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలపైన నటుడు స్పందించాడు. నిక్కీ నాకు మొదటి నుంచి మంచి స్నేహితురాలు. నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు కూడా నిక్కీకి బాగా నచ్చారు. ఆమెతో ఉంటే నేను సంతోషంగా ఉంటానని అనిపించింది. అందుకే ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో మేము వివాహం చేసుకున్నాం. మేము ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ఈ మధ్యన మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని పలు సోషల్ మీడియాలలో కథనాలు వచ్చాయి. మొదట వాటిని చూసి నేను షాక్ అయ్యాను. బాగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆయా ఖాతాల్లో ఉన్న పాత వీడియోలు చూశాను. వారు అన్ని ఇలాంటి వీడియోలే పెడుతున్నారని అర్థమైంది. దీంతో వాళ్ళను పట్టించుకోకపోవటం మంచిదనిపించింది. క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారని అప్పుడే నాకు అర్థమైంది అని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చాడు. ఆది పినిశెట్టి, నిక్కీ గ్రలానీది ప్రేమ వివాహం. వీరిద్దరూ పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో 2022 మే 18న పెళ్లిపీటలెక్కారు.